హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనిల్. సో ఈరోజు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ అయితే చేయబోతున్నా. సో ప్రీవియస్గా నేను ఒక ఇంటర్వ్యూ అయితే చేసిన. సో సౌందర్య ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ తనకు ఎల్లమ్మ తల్లి వస్తుందని చెప్పి కూడా ఆ స్టూడియోలో తను అమ్మవారు వచ్చినట్టు చేస్తుంది. సో ఆ రోజు నేను కూడా ఆ స్టూడియోకి పిలవడం జరిగింది. సో వాస్తవమా కాదా, అవాస్తవమా, ఇది నిజమా కాదా అని చెప్పి కూడా నేను ఎంక్వైరీ చేసిన అనమాట. సో ఎంక్వైరీ చేసి నా స్టూడియో కూడా నేను తనని పిలవడం జరిగింది. సో తను నా స్టూడియోలోకి వచ్చింది, తన ఇంటర్వ్యూ చేసే క్రమంలో కూడా సో నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. సో నాకు నిజంగా దేవుని చూపిస్తావా అంటే సో తను నాకు ఛాలెంజ్ చేసింది. సో నువ్వు మా ఊరికి వస్తే తప్పకుండా నేను చూపిస్తాను అని చెప్పి కూడా సో ప్రీవియస్ ఇంటర్వ్యూలో తను నాతో చెప్పడం మనందరం చూసాం. సో ప్రజెంట్ నేను నాగర్ కర్నూలు జిల్లా అమ్మపల్లి తాండలో ఉన్నా. సో మనకి విజువల్గా కనిపిస్తుంది కదా, సో కనిపించేదే సో సౌందర్య వాళ్ళ ఇల్లు అనమాట. సో మనకి విజువల్గా కనిపిస్తుంది కదా, సో కనిపించేదే సౌందర్య వాళ్ళ ఇల్లు అనమాట. సో నా టీంతో ఇక్కడికి రావడం జరిగింది. సో వెళ్దాం, సౌందర్యతో మనం మాట్లాడదాం. ఎందుకంటే అందరూ స్టూడియోలో ఇంటర్వ్యూ చేశారు, కానీ వాస్తవంగా తన పొలం దగ్గర కూడా అమ్మవారు ఉంది. సో తనకి అమ్మవారు వస్తుంది. సో ప్రతిదీ తను చెప్తుంది. సో తెలుగు స్టేట్స్ నుంచి కాకుండా ఇతర స్టేట్స్ నుంచి కూడా సో సౌందర్యాన్ని కలవడానికి చాలామంది వస్తారు అని చెప్పి తను చెప్పడం మనం చూస్తున్నాం. సో నిజంగా వాస్తవంగానే సో తనకి అమ్మవారు వస్తుందా అసలు వాస్తవంగా? ఎందుకంటే నేను సౌందర్యాన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా కొన్ని డౌట్స్ నాకు వచ్చినాయి. సో ప్రతి ఒక్కటి ఆల్రెడీ ఇంటర్వ్యూ చేసేసిన, కానీ గ్రౌండ్ రియాలిటీ మనకి చాలా ముఖ్యం అనమాట. సో మనం ప్రతిదీ రియాలిటీ చూపించాలి కాబట్టి సో సౌందర్య ఇంటికి రావడం జరిగింది. సో మనం సౌందర్యతో మాట్లాడదాం. అలాగే ఈరోజు పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. సో వాళ్ళ పొలానికి కూడా వెళ్దాం. స్టార్ట్ అయిన తర్వాత సగం దూరం వచ్చినాక నేను సౌందర్య కాల్ చేయడం జరిగింది. ఎందుకంటే సడన్గా వద్దామని చెప్పి కూడా కాల్ చేయడం జరిగింది. సో వాళ్ళు పాజిటివ్గానే రెస్పాన్స్ ఇచ్చారు. సో రమ్మని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన. సో లోపలికి వెళ్దాం. సో అమ్మ నమస్తే. బాగున్నావు అమ్మ? చెప్పమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నా, మీరు బాగున్నారా? యా బాగున్నాం. సో ఏమంటున్నారు ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ మీ చుట్టాలు? ఇక్కడ వరకు బెటర్, కానీ శివశక్తులే అది ఇది అలా ఎలా చెప్తావు నువ్వు, ఎక్కడ పడితే అక్కడ చాలా డౌట్స్ అయితే వాళ్ళకి కూడా వస్తున్నాయి. సో మీరు కూడా రావడం మంచిదే అని అనుకుంటున్నాం. సో చాలా మంది వ్యూవర్స్ చూసే వాళ్ళందరికీ చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఆ రోజు నేను కొన్ని అడగడం జరిగింది, కానీ గ్రౌండ్కి వస్తే రియాలిటీ వాస్తవం తెలుస్తుంది కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందమ్మా. సో ఇది ఆ సౌందర్య వాళ్ళ ఇల్లు అనమాట. సో ఇంట్లో అమ్మవారు ఎవరైనా ఉన్నారా? అమ్మవారు ఉన్నారా? సో ఒకసారి అమ్మవారిని కూడా మనము చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫ్యామిలీ మాత్రం చాలా మంచి రెస్పాన్స్ ఇస్తుంది. ఓకే. సో చాలా మందికి అమ్మవారు ఎక్కడ ఉంటుందని చెప్పి కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉండే. సో సౌందర్య పూజించే అమ్మవారు సో ఎల్లమ్మ తల్లి. ఓకే, ఎల్లమ్మ తల్లి. సో ఇక్కడే మీరు పూజిస్తుంటారు. సో ఇక్కడ వెలిసింది అమ్మవారు తీసుకొచ్చి పెట్టారా? ఇక్కడే గట్టేసుకున్నాం. నేను పూజలో కూర్చొని వారం ఇక్కడే చెప్తా. ఓకే, ఇక్కడ ఈ ప్రదేశంలో కూర్చొని. ఓకే, ఇక్కడ కూర్చుంటే మీకు ఎలా ఉంటది అమ్మా? ఈ ప్రదేశం ఎలా ఉంటది? అంటే బానే ఉంటది, అంతే ఇక ఒక గ్రేట్నెస్. ఓకే. సో ఇక్కడ మీరు కూర్చొని వచ్చే ప్రజలందరికీ మీరు ఇక్కడ కూర్చొని చెప్తూ ఉంటారు. ఓకే. సో అమ్మవారి వస్తుంటదా మీకు? ఓకే, అక్కడ ఎల్లమ్మ తల్లి వస్తుంటది. ఇంకా ఈ ప్రదేశం గురించి చెప్పాలంటే నువ్వు ఏం చెప్తావు? అంటే ఈ ప్రదేశం అంటే ఇక్కడ వచ్చి మొక్కిన అంటే ఇప్పుడు నాకు అడగడానికి వచ్చిన వాళ్ళు కాకుండా ఒక్కొక్కసారి వాళ్ళకి నేను చెప్పొద్దు అనుకుంటే కూడా ఇక్కడ మొక్కి వెళ్ళండి, అమ్మవారు మీ కోరికలు తీరుస్తానని కూడా చెప్పడం జరిగింది. సో మొక్కి వెళ్ళిన వాళ్ళకి కూడా కొంచెం మంచి మేలు జరుగుతుందని విన్నాను. ఓకే, చాలా పవర్ఫుల్ అన్నమాట అమ్మవారు. ఓకే. సో అంటే చెప్పని వాళ్ళకి కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి మొక్కుకుంటే సో ప్రాబ్లం అన్ని సాల్వ్ అవుతావు అంటారు. ఓకే, మీరేం కోరుకున్నారు? మరి తీరినాయి మీ కోరికలు? చాలా తీరినాయి ఇప్పటి వరకు, కొంచెం బెటర్, ఇంకాస్త బెటర్ కావాలని కోరుకుంటున్నాం. ఓకే. సో వచ్చే వాళ్ళందరికీ మీరు అలానే ప్రేయర్ చేస్తున్నారు. ఓకే. సో నెక్స్ట్ ఇంకా పవిత్రమైన ప్లేస్ ఎక్కడ ఉందంటే ఏం చెప్తావు? మా పొలం కాడ. అంటే ఎక్కువ మీకు పొలం కాడ అమ్మవారు కనిపిస్తూ ఉంటుందా లేకపోతే ఇక్కడ కనిపిస్తుందా? రెండు ప్లేస్లలో ఎప్పుడు కనిపిస్తుంటది అమ్మవారు మీకు? ఇక్కడ నైట్ టైం ఎక్కువ కనిపిస్తుంది. అక్కడ నైట్ గానీ ఎప్పుడైనా నేను పొలానికల్లా వెళ్ళినప్పుడు గానీ అంటే పలకరించినట్టు అనిపిస్తుంది అక్కడ. సో మీతో నాతో ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, నాతో మాట్లాడింది అమ్మవారు అని చెప్పి కూడా. అది అక్కడనా ఇక్కడనా? రెండు చోట్ల మాట్లాడింది. రెండు చోట్ల మాట్లాడింది. సో ఏమని చెప్తూ ఉంటది ఎక్కువ మీకు? ఏమని చెప్తారు, నేనే అడుగుతూ ఉంటా, ఇది ఎలా జరుగుతుంది, ఇప్పుడు నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఇస్తున్నావు కదా, నాకేమైనా ఎఫెక్ట్ అవుతుందా, ఇప్పుడు చాలా మంది వస్తున్నారు, ఎలా ఇవన్నీ నువ్వు ఎలా చేయించుకుంటావు, నీ టెంపుల్ కూడా ఆగిపోయింది, అవన్నీ అడిగితే నేను చేయించుకుంటా, నాకు అంత తొందర
తొందర ఏం లేదు, మీలాగా నేను తొందర పడను, నాది నేను చూసుకుంటా అని చెప్పింది. ఓకే సరే, అమ్మవారితో మీరు మాట్లాడారు, ఇంటర్వ్యూస్ ఇస్తున్నా, సో బయట నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది, నిజంగానే అమ్మవారు ఉన్నా లేరా అని చెప్పి కూడా క్వశ్చన్ మార్క్లు వస్తున్నాయి అని చెప్పి అమ్మవారితో మీరు అడిగినారా? అడిగినా. అమ్మవారు మీకు ఏం సమాధానం ఇచ్చింది? జనాలు అనుకుంటారు మనం వాళ్ళని నమ్మించాల్సిన అవసరం లేదు, ఈ కాలంలో మాది మేమే ప్రూవ్ చేసుకోవాల్సిన రోజులు వస్తున్నాయని కూడా అమ్మవారు నాకు చెప్పడం జరిగింది. ఓకే సరే, అంటే నువ్వు ఇక్కడికి రా, అమ్మవారిని చూపిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. కన్ఫర్మ్ గా చూపిస్తాను. కన్ఫర్మ్ గా చూపిస్తారు. నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఇంకొకటి, మన ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా కింద కామెంట్లు వస్తాయి, ఆ కామెంట్ కూడా నెగిటివిటీ బాగా వచ్చింది. అంటే అమ్మవారి పేరు పెట్టుకొని డబ్బులు సంపాదిస్తున్నారు, ఇంకెన్ని చూడాల్సి వస్తాయి అమ్మవారి తల్లి ఇలా అని చదివావా కామెంట్లు? మరి వాళ్ళందరికీ ఏం సమాధానం ఇస్తాం? ఇప్పుడు చూస్తున్నారు కదా, దీనికి ముందు నేను అంటే ఇంటర్వ్యూ లాస్ట్ కి నేను మీకు అందరికి ఆన్సర్ ఇస్తా, ఎప్పుడైతే అన్నతోటి మాట్లాడదాం అనుకుంటున్నా. సరేనా? డెఫినెట్ గా. సో ప్రతి ఒక్కరికి చూడాల్సిన ఇంటర్వ్యూ అనమాట ఇది, ఎందుకంటే చాలా డౌట్స్ ఉన్నాయి. సో నాకు ఇంకో డౌట్ ఏంటంటే, సో తనకి నిజంగా ఫేక్ అమ్మవారు అయితే నాకు తెలిసి ఇంటికి పిలిచేదాన్ని కాదేమో, కానీ నిజంగా నువ్వు ఇంటికి పిలిచినావంటే నేను ఆల్రెడీ అక్కడ నమ్మినా అని చెప్పిన, బట్ యాజ్ ఇంటర్వ్యూర్ గా సో జనాలు ఏమనుకున్న క్వశ్చన్స్ నాకు అడగాల్సిన అవసరం నాపై ఉంది కాబట్టి సో వెళ్దామా మనం పొలం దగ్గరికి వెళ్దాం. సో రెడీయా? నేను రెడీ, నువ్వు రెడీయా? చూపిస్తావు అమ్మవారిని? డెఫినెట్ గా చూపిస్తా. ఒకవేళ చూపించకుంటే చూపియకుంటే సరే, చూపించకుంటే ఒకవేళ అమ్మవారిని చూడకుంటే నిజంగా నీకు అమ్మవారు రాదు అని చెప్పి ఒప్పుకుంటావా? ఒప్పుకోను, అలా ఎలా ఒప్పుకుంటా, బట్ చూపిస్తా పక్కా అంటావు. పక్కా. సో అంత గట్టిగా చెప్తుందా అంటే నాకు కొంచెం భక్తి, నాకు కూడా భక్తి ఎక్కువనే, కానీ దాంతో పాటు కొంచెం భయం కూడా ఉంది. సో వెళ్దాం అక్కడికి. సో వ్యూయర్స్, మీరు కూడా ఎగ్జైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నారని చెప్పి నాకు అర్థమైంది. సో మనం వెళ్దాము. అంటే ఫస్ట్ ఏమనుకుంటే, అంటే ఇంత చిన్న పాప బయటికి వెళ్ళి ఎలా కట్టిస్తుంది టెంపుల్, అసలు తన వల్ల అవుతుందా, 40 lakhs 50 lakhs అవుతుందని వాళ్ళు అనుకుంటున్నారు, మేమేమో 20 lakhs గట్టిగా అనుకుంటే అనుకోనివి ఏమి ఉండవని నేను అనుకుంటున్నా. ఓకే, అంటే అమ్మవారు ఏమని చెప్తుంది, కొంచెం మెల్లగైనా పర్లేదు కానీ ఖచ్చితంగా కట్టించుకుంటా అని చెప్తుంది కాబట్టి సో మేము కూడా చాలా అయితే నమ్మకం పైన ఉన్నాం అమ్మవారి మీద. ఓకే, అంటే ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత సో ఊర్లలో మనం చాలా చూస్తూ ఉంటాం, అంటే సో చుట్టుపక్కల వాళ్ళకి మన ఇంట్లో మనమేమో కానీ పక్కన వాళ్ళది ఎక్కువ ఉంటాయి. అట్లా వాళ్ళే మన నీతో ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత కానీ నీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ చదువుకుంటున్న స్కూల్లో కూడా చాలా మంది క్రౌడ్ ఉంటుంది, కానీ వాళ్ళేమని అనడం బ్యాడ్ గా అనడం ఏం లేదు, కానీ ఇప్పటి వరకు చాలా గుడ్ గానే అంటున్నారు. ఇంత చిన్న వయసులో నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తున్నావు కదా, ఒకసారి నీది కూడా చూసుకో, రేపు మళ్ళీ ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల నీకేదైనా బ్యాడ్ జరగవచ్చు, అలా అని నా మంచి కోసమే చెప్తున్నారు. ఓకే, సో నీ మంచి గురించి చెప్తున్నా, అంటే మొత్తం పాజిటివ్ గానే ఉంది. ఓకే, అంటే ఈ రూట్ మీరు ఒకసారి ఫ్రంట్ చూడొచ్చు వ్యూయర్స్, ఒకసారి మీరు ముంగట చూడొచ్చు. అంటే ఈ రూట్ లో మొత్తం ఒక్కదానివే, అంటే నా ఇంటర్వ్యూలో చెప్పడం చూసిన, అంటే ఒక్కదానివే నువ్వు నడుచుకుంటూ వెళ్తూ ఉంటావు? ఇదే రూట్ అన్నా, నేను చెప్పినది రూట్ ఇదే. ఓకే, ఈ రూట్ ఎట్లా వెళ్తావమ్మా? అంటే చుట్టుపక్కల మొత్తం అడవి ఉంది. ఎస్, ఇదే రూట్. నాకు ఎప్పుడు భయం అనిపించలేదు, నేను వెళ్తున్నా అని కూడా నాకు తెలియదు అప్పుడు. ఓకే, అంటే నాకే భయం వేసింది, ఎందుకంటే చుట్టుపక్కల చూడొచ్చు, నైట్ టైం లైట్స్ కూడా లేవు ఇక్కడ. ఎస్, లైట్స్ అయితే ఏముండవు, చీకటిగానే ఉంటది. ఇదే రూట్ నేను వెళ్తుంటా. ఓకే, అంటే చెప్పులు వేసుకుంటావు? అలానే వెళ్ళిపోతా. ఓకే, అలానే వెళ్ళిపోతుంటావు. అంటే ఈ రూట్ లోనే మీకు ఏదైనా నాతో చెప్పిన దయ్యాలు అవన్నీ? ఇదే రూట్ లా, అంటే అదిగో అక్కడే కొంచెం కెమెరా అటు చేయాలా, అక్కడ నేను కూటమైసమ్మ అని చెప్పిన కదా, చెప్పలే కదా, వేరే ఇంటర్వ్యూస్ లో చెప్పిన. అక్కడ ఇప్పుడు నేను వచ్చినప్పటి నుంచే ఊరు నుంచి గానీ స్టార్ట్ అవుతాయి పుట్టలు అని చెప్పిన కదా, ఇదిగో ఇలా నేను వచ్చి నాకు దేవుడు వచ్చినప్పటి నుంచి ఇలా పుట్టలు విలేజ్ నుంచి ఎండ్ వరకు స్టార్ట్ అయినాయి. ఓకే, అమ్మవారి పుట్టలు. ఓకే ఓకే ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి మొత్తం. అక్కడ నుంచి నెవర్ చూపించలేదు, ఇక్కడ కనిపించింది. ఇది అన్న ఇలా పుట్టలు ఇలా వస్తూ ఉంటాయి. అది కూడా నాకు అమ్మవారు వచ్చినప్పటి నుంచి ఇలా స్టార్ట్ అయినాయి అన్నమాట. ఓకే ఓకే ఓకే, నాతో ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, అంటే పుట్టలు ఉంటాయి. పుట్టల ఎండింగ్ నుంచి మీరు అదే రూట్ కి వచ్చిరా, గుడి ఉన్న రూట్ కి వచ్చిరా? లేమా, నేను ఇట్లా ఈ రూట్ లో కింద నుంచి వచ్చిరా? అటు నుంచి కూడా వస్తుంటే కూడా స్టార్ట్ కనిపిస్తది. అంటే స్టార్టింగ్ లేకుండా పుట్టలు మీరు అమ్మవారు లేకుండే నాకు, అంటే విలేజ్ లో అమ్మవారు వచ్చిన తర్వాతనే ఇవన్నీ అమ్మవారు చూపించింది. ఓకే, చాలా మంది నమ్ముతలేరు కదా, అలా అని కూడా అమ్మవారు ఇలా కూడా చెప్పింది. ఓకే ఓకే, సో ఈ రూట్ లో మీరు వెళ్తూ ఉంటారు. ఏదో అమ్మవారి టెంపుల్ ఉందని చెప్పినావమ్మా? అదే కోటమైసమ్మ టెంపుల్, అదిగో అక్కడే అన్న. ఓకే, చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పడం ఏంటిదంటే అదే టెంపుల్ వెనకాలనే ఒక విలేజ్ ఉండేదంట. ఓకే, ఆ టెంపుల్ మనకు కనిపిస్తుంది అక్కడ చిన్నది. ఓకే, దాని వెనకాలనే దాని వెనకాలనే ఒక చిన్న విలేజ్ ఉండేదంట. చిన్నదైతే పెద్దదో తెలియదు కానీ విలేజ్ అయితే ఉండేది, అది కొట్టుకుపోయిందంట.
సేమ్ మళ్ళీ ఇదే సిచ్యువేషన్ ఇప్పుడు సేమ్ ఇదే ప్లేస్ లో కొంచెమే కిందికి ఈ విలేజ్ కట్టిర్రు. మళ్ళీ అలా ఎలా జరుగుతుందో అక్కడ మళ్ళీ అదే వస్తదేమోనని ఎల్లమ్మ కూడా వచ్చిందని నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో ఎల్లమ్మ తల్లి వచ్చిందని చెప్పి అంటే గతంలో అక్కడ పాస్ట్ లో ఊరు మొత్తము కొట్టుకుపోయింది. ఓకే ఒక్క నిమిషము. సో ఓకే కంటిన్యూ. కొట్టుకుపోవడం జరిగింది. సో మళ్ళీ అదే సిచ్యువేషన్ మా విలేజ్ కి ఎలా వస్తుందో అని. ఇంటి ఇస్తుంటదా నీకు? ఇస్తూ ఉంటది, ఇంటి ఇస్తూ ఉంటది. ఓకే ఓకే. మరి ఎప్పుడన్నా మీ ఊరు గురించి ఎప్పుడన్నా అమ్మవారు వచ్చి ఇలా జరుగుతుంది అని చెప్పి చెప్పిందా ఎప్పుడన్నా మీకు? కొన్ని చెప్పింది, బట్ నేనైతే విలేజ్ వాళ్ళకి ఏం చెప్పలేదు. బట్ అమ్మవారు అందరినీ పూజలో కూర్చొని చెప్తాది, మీరు ఇలా చేయండి, మీ విలేజ్ ఇలా బాగుపడుతుంది, ఇలా చేస్తే మీ విలేజ్ ఇంకొంచెం డెవలప్ అవుతుంది, మీరు చాలా లోతున చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, సంవత్సరానికి 5 members చనిపోతారు అన్న మా విలేజ్ లా. చూస్తే విలేజ్ చాలా చిన్నగా ఉంది కదా, సంవత్సరానికి 5 members చనిపోతారు. అసలు ఎలా చనిపోతారో కూడా తెలీదు. మిస్టరీ ఉంది, చాలా పాత మిస్టరీ ఉంది ఈ ఊర్లో. ఎస్, అదిగో అన్న అక్కడ ఒక పుట్ట చూస్తున్నాం. ఓకే ఓకే. సో అంటే అడుగున మనకి ఇక్కడ పుట్టలు కనిపిస్తూనే ఉంటాయి. ఓకే. అంటే ఇంకొక డౌట్ అమ్మా, ఈ రూట్ లో నువ్వు ఎట్లా వస్తావు నాకు అర్థమైతే, నాకే భయంకరంగా ఉంది ఆ రూటు. సో నాకు అప్పుడు భయం అనిపించదు, నేను చూసానో చూడనో కూడా తెలీదు, బట్ వెళ్ళిపోతానే ఉంటా. ఓకే. ఒకసారి మనకి వ్యూస్ కింద చూడవచ్చు, కింద కూడా మొత్తం రాలే కనిపిస్తుంది నీకు. నాకే నేను వస్తున్నా, నేను బోనం ఎత్తుకొని కూడా ఈ కాళ్ళ మీద కూర్చొని మరి బోనం ఆడిన ఇదే ప్లేస్ లో. అసలు వస్తుంటే నాకు ఇంత లావు వాసన అన్న కాళ్ళు, కానీ నాకు నొప్పి రాలేదు తెలుసా. సూపర్ అసలు. అదిగో మళ్ళీ పుట్టలు కనిపిస్తుంది. అవునవును, పుట్టలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు అలా గట్టిగా ఎలా చెప్తున్నారు అంటే అంటే అంతకు ముందు లేకుండే అస్సలు ఒక్క పుట్ట నేను చూసినప్పటి నుంచి గానీ, లేకపోతే ఎప్పుడైనా ఇలా అనుకోకుండా ఎవరైనా చెప్పినట్టు గానీ నాకు లేదు. అందుకే అమ్మవారు కూడా చెప్పడం జరిగింది, నాకు వచ్చినప్పటి నుంచే ఇలా అమ్మవారు కూడా చూపెట్టడం జరిగింది, అందువల్ల నేను గట్టిగా నమ్ముతా. అంటే ఊర్లో అంటే మీరు కాకుండా ఇంకా పెద్ద మనుషులు ఉంటారు అంటే వాళ్ళకి అమ్మవారు వచ్చిన వాళ్ళు కానీ లేరు, ఎవరు లేరు. ఊరు మొత్తంలో ఒక్కదాన్నే. ఓకే ఓకే. సో అంటే మొత్తం నిజంగా అసలు మొత్తం మనకి అడవే కనిపిస్తుంది. ఈ అడవిలా ఈ రోడ్లలో అసలు ఇట్స్ నాట్ పాసిబుల్ మాకే నడవడానికి. సో చెప్పులు లేవు కాబట్టి సో మొత్తం రాళ్ళన్నీ కుచ్చుకుంటున్నాయి. కానీ అసలు ఆ మిడ్ నైట్ లా ఎగ్జాక్ట్లీ ఏ టైంలో వస్తుంటాయి? ఎక్కువ 12-1 మధ్యలో, 1 అదే టైంకి ఎక్కువ వస్తుంటా. ఓకే, 12-1 మధ్యలో ఆ టైంలో ఎక్కువ వస్తూ ఉంటావు. ఓకే. సో ఇవన్నీ ఆ పుట్టలో ఉంటాయా రోడ్ మీద? చాలా వరకు అవే కనిపిస్తాయి ఎక్కువ. ఓకే. నాకు ఇంకొకటి, నాకు నడి మధ్యలో నాకు వెళ్తున్నప్పుడు దయ్యాలు కూడా నాతో మాట్లాడతాయి, పిలుస్తాయి. నేను ఇలా ముందుకు వెళ్తుంటే ఇంకొంచెం ముందరకు అక్కడ పొలిమేర ఉంటది కదా, అక్కడ పిలవడం జరిగింది. నేను అక్కడ ప్లేస్ చూపిస్తా. ఓకే. అంటే పొలిమేర అంటే చాలా డేంజరస్ ప్లేస్, బట్ చాలా మంది డేంజర్ అంటారు, కొంతమంది పొలిమేర దేవత అని కూడా అంటారు. సో దేవత ఉన్న చోట ఖచ్చితంగా దయ్యం ఉన్నదని నేనైతే పక్క నమ్ముతా. సో అదే ప్లేస్ లో నాకు ఆ 2 కనిపించడం జరిగింది. ఓకే ఓకే. సో ఊరు పొలిమేర దాటాలా మనం? yes. ఓకే. అంటే పొలిమేర అంటే చాలా భయం వేస్తూ ఉంటుంది, ఎందుకంటే అమాస టైంలో కానీ లేకపోతే పౌర్ణమి టైంలో కానీ. సో ఆ సందర్భాలు ఎప్పుడైనా గుర్తున్నాయమ్మా నీకు? పొలిమేర దగ్గర కూర్చున్న రోజులు కానీ ఉన్నాయి. ఒకసారి పున్నంకి వచ్చిన నేను నైట్ టైమ్. ఓకే. ఇప్పటి వరకు బయటికి చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నా. ఒకసారి పున్నానికి అయితే వచ్చిన. ఓకే. పున్నానికి బయటికి వచ్చినావు. సో ఏం జరిగింది అప్పుడు? ఏం జరగలేదు. పున్నం రోజే అంటే ఆ రోజు నేను నైటే వచ్చిన, మంచిగా జరిగింది. దయ్యాలైతే ఏం కనిపించలేదు, పౌర్ణమి కదా. పొలిమేర దేవత అయితే ఉంది అని గట్టి ఒక నమ్మకం వస్తది. పొలిమేరను కూడా చాలా మంది దైవంతో కొలుస్తారు కదా. అంటే గజ్జల సప్పుడు ఎక్కువ వస్తాయి అన్న, చాలా వస్తాయి గజ్జల సౌండ్. ఉరుకుతున్నట్టు, ఏదో డాన్స్ చేస్తున్నట్టు. దయ్యాల సౌండ్ దయ్యాలది వేరే ఉంటది, లైక్ అమ్మవార్లు చేసిన సౌండ్ వేరేలాగా ఉంటది. ఓకే. సో ఇప్పుడు మనం నెక్స్ట్ పొలిమేర దగ్గరికి వెళ్తున్నామా? సో వ్యూయర్స్ వే కొంచెం పెద్దగా ఉంది కాబట్టి సో పొలిమేర దగ్గరికి వెళ్ళి మనము ఈ వీడియోని కంటిన్యూ చేద్దాం. సో అంతవరకు చూస్తూనే ఉండండి. వచ్చేసామమ్మా, అదే నాకు కనిపిస్తుంది. ఒక డౌట్ నాకు, సో చుట్టుపక్కల ఎవరు లేరు, మిట్ట మధ్యాహ్నం ఇద్దరమే ఉన్నాం, విత్ నా కెమెరామ్యాన్స్ ఉన్నారు. అక్కడ నుంచి ఎందుకో చూడండి, అటు వ్యూయర్స్ అటు చూడండి,
ఆవు ఒకటే అరుస్తుంది అప్పటి నుంచి. అరుస్తుంది అంటే ఆవులకు గాని లైక్ కుక్కలకు గాని పిల్లులకు గాని దయ్యాలు భూతాలు కనిపిస్తాయి అని అంటారు. సో ఇప్పుడు ఆవుకి ఏం కనిపిస్తున్నదో చెప్పలేను. అంటే దేవుళ్ళు కనిపిస్తారు, దేవుళ్ళు అయితే పక్క కనిపిస్తారు. అను వ్యూవర్స్ మీరు చూడొచ్చు, నిజంగా ఇక్కడికి మేము అప్పటి నుంచి సైలెంట్ గా ఉంది, అది మా టీం కూడా ఇక్కడ ఉంది. సో మేము ఇద్దరం రాగానే అక్కడ నుంచి ఆవు ఒకటే అరుస్తుంది, సౌండ్స్ చేస్తూ ఉంది. బట్ దాన్ని తినడానికి అన్నీ ఉన్నాయి కానీ అది సౌండ్ చేస్తుంది. నాకైతే నిజంగా నాకు భయం వేస్తుంది ఇప్పుడు. లేదన్నా అలానే, అమ్మవారు పక్కన ఉంది కాబట్టి ఇంకొంచెం నాకు ధైర్యం అవుతుంది. సో ఈరోజు మొత్తానికి ఏదో ఎందుకంటే సౌందర్యం నేను చూపించాల్సిందే పక్క, ఏడికైతే అడిగి నేనైతే గట్టి ఫిక్స్ అయిపోయినా. సో ఇది పొలిమేరనమ్మా? ఎస్ పొలిమేర అన్న. అదిగో అక్కడ రాయి ఏదైతే కనిపిస్తున్నదో దాన్ని పొలిమేర అంటారు అన్నమాట. పొలిమేర రాయి. ఎస్. ఓకే ఓకే. పొలిమేర దేవత అంటే మూసేసినట్టు అమ్మవారిని అంటే ఎక్కువ కొలవరు, చాతబడి అంటే పాత కాలంలో అంటే డాడీ వాళ్ళ మమ్మీ వాళ్ళ అత్తమ్మలు ఉన్న కాలంలో ఏం చేసేదంటే ఇక్కడే చాతబడి చేస్తే గానీ వాళ్ళకి ఏమైనా నొప్పులు ఉన్నా గానీ తీసేయడం అవి ఇవి అంటారంట. ఇదిగో ఇదే రాయి కాడ చేసేదంట. ఓకే ఓకే. సో ఇక్కడ చేతబడులు చేసేవాళ్ళు ఇక్కడ ఏమైనా ఉంటే ఇక్కడే ఈ పొలిమేర దగ్గర పడేసేవాళ్ళు అని అంటారు. బట్ నేనైతే ఈ అమ్మవారిని ఒక దేవత లెక్క కొలుస్తా. ఇప్పుడు ఈ ఎల్లమ్మ తల్లి ఇక్కడ ఎలా అయితే కొలువైందో ఫస్ట్ ఇక్కడ మొక్కి ఆ తర్వాతనే మనం లోపలికి వెళ్ళాలని నేనైతే కోరుతా. ఇక్కడ మొక్కి లోపలికి వెళ్ళాలి. చాలా మంది పొలిమేర కదా ఏదో అనుకుంటారు, ఇది అయిపోతుంది అది అయిపోతుంది. లేదు అలా అయితే ఏం జరగదు. అమ్మవారిని ఇక్కడ ఫస్ట్ మొక్కి మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలని నేను అందరికి చెప్తూ ఉంటా. ఓకే. సో అంటే చూస్తూ ఉంటేనే భయం వేస్తుంది. చాలా మంది ఏమంటారంటే నీకేం తెలుసమ్మా, మాకంటే ఎక్కువ నీకు తెలుసా అని చెప్తారు. నేనేమంటా అంటే నాకు తెలిసినంత కూడా మీకు తెలియదేమో మేబీ. ఖచ్చితంగా నేను పొలిమేరని అయితే నమ్ముతున్నా. ఎస్. ఇప్పుడు పొలిమేర దాటైతే వచ్చేసినాం. సో నమ్మండి మీరు కూడా. అక్కడ మొక్కే లోపలికి వెళ్ళాలని నేను అందరినీ కోరుకుంటున్నా, వచ్చే భక్తులకు గానీ. ఓకే. అంటే ఇంకో డౌట్ అమ్మ, ఒక్క నిమిషం. అంటే పొలిమేర దగ్గర మనం ఉన్నాం కాబట్టి సో పొలిమేరలో చాలా పవర్ఫుల్ అంటారు. అంటే ఆ దేవుళ్ళు గాని అంటే దేవుళ్ళు ఉన్న వ్యక్తులని పొలిమేర దాటనివ్వవు, దయ్యాలు అడ్డుకుంటాయి అని చెప్పి కూడా కొన్ని అంటూ ఉంటారు. ఊర్లో ఏదైనా పండగలు చేసినప్పుడు కూడా ఊరి పొలిమేర దాటుతుంటే దాటనివ్వదు. అంటే బాడీ పైన వెయిట్ పడుతూ ఉంటది, ఇట్లా అమ్మవారు దాటనే. మరి అలాంటి సందర్భాలు ఎప్పుడైనా మీరు ఎదుర్కొన్నా? ఎలా అంటే వెనకాల నుంచి ఎవరు వెళ్ళొద్దు అని పిలుస్తా ఉంటారు, దయ్యాలు భూతాలు లాంటివి. బట్ అమ్మవారు అయితే నువ్వు వెళ్ళు అని చెప్తా ఉంటది. బట్ అంతలా ఆపడం అయితే జరగలేదు కాబట్టి నేనైతే డైరెక్ట్ గా ముందుకు వచ్చేస్తా, వాళ్ళని అడ్డుకొని కూడా ముందుకు వచ్చేస్తా ఉంటా. ఓకే. సో చాలా పవర్ఫుల్ ఎల్లమ్మ తల్లి కాబట్టి. ఎస్. ఎల్లమ్మ తల్లికి వచ్చిన వారు అప్పుడు మంచిగా జరుగుతుంది, సంపదలతో ఉంటారు, ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉంటారు. సో అక్కడ కనిపిస్తుంది అదేనా? అదే చెట్టు కింద అమ్మవారు వెలిసింది. సో ఈ రూట్ లో నువ్వు ఎట్లా వెళ్తుంటావు అమ్మ? నేను తాటం అడగడం నిన్ను. ఎస్ అన్న, వెళ్తూనే ఉంటా. చాలా వరకు అడ్డంకులు వస్తాయి. బట్ నాకు అనిపిస్తుంది ఎవరో పిలిచినట్టు, నన్ను ఎవరో ఆపుతున్నట్టు, నువ్వు ఇక్కడ ఆగు అంటారు. మనసులో మాత్రం గట్టి ధైర్యం అయితే ఉంటది, నువ్వు వెళ్ళు ముందుకి, ఎవరు పిలిచినా వెనకలకి చూడొద్దు. చాలా మంది ఏదో సినిమాలో చూసి చెప్తుందని కూడా అనొచ్చు కామెంట్లల్లా. ఇది నిజం జరిగింది, సినిమాలలో కాదు, నిజం లైఫ్ లో కూడా ఇలా జరగవచ్చు. సో బ్యాడ్ కామెంట్ అయితే పెట్టకండి. ఓకే. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళే రూట్ అమ్మా? ఎస్ అన్న, ఇక్కడ నుంచి మనం వెళ్ళే రూట్. ఓకే. అక్కడ చెట్టు కనిపిస్తుందా? చెట్టు కిందనే అమ్మవారు ఎల్లమ్మ తల్లి వెలిసింది. చాలా ఇదిగో ఇక్కడే ఒక 4-5 years బ్యాక్ నానమ్మని తాతయ్యని ఇక్కడే కాల్చినాం. 4-5 years బ్యాక్ ఇక్కడే. ఓకే ఓకే. చాలా మంది ఏమనుకుంటారంటే అంటే కాల్చిన కాడ అమ్మవార్లు ఉండరు, దయ్యాలు ఉంటాయి. ఆఫ్ కోర్స్ అందరూ అనుకుంటారు కదమ్మా. చెప్తున్నా కదా, ఎక్కడైతే దయ్యాలు ఉంటాయో అక్కడ దేవుళ్ళు అయితే ఖచ్చితంగా ఉంటారు, ఎక్కడైతే దేవుళ్ళు ఉంటారో అక్కడ దయ్యాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో ఇవి నమ్మితే మంచిది. ఓకే. సో వెళ్దాం వ్యూయర్స్. మీరు ముంగట చూడొచ్చు. సో కొంచెం రోడ్ చిన్నగా ఉంది కాబట్టి సో అక్కడ చూడొచ్చు, మనకు కనిపిస్తూ ఉంది. సో అక్కడే పుట్టలు ఇలా వస్తూ ఉంటాయి. ఇది కూడా మాదే పొలము, బట్ 1 year బ్యాక్ అమ్మేసినాం కొన్ని అప్పుల వల్ల. ఓకే. సో అక్కడ కూడా మనకి క్లియర్ చూడొచ్చు, అక్కడ పుట్ట కనిపిస్తుంది మనకి. సో నిజంగానే ఎందుకంటే సౌందర్య నాతో మాట్లాడింది కాబట్టి సో నా ఇంటర్వ్యూలో చెప్పింది. ఎందుకంటే మనం చెప్పేది నమ్మం కదా, సో గ్రౌండ్కి రియాలిటీ వచ్చి మనం చూసిన తర్వాతనే డిసైడ్ చేస్తాం కాబట్టి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు మొత్తం ఎంట్రీ నుంచి మనకైతే పుట్టలు అయితే కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళు ఉన్న పొలంలో కూడా పుట్టలు కనిపిస్తున్నాయి. సో ఇంకొద్ది దూరంలోనే మనం ఉన్నాం. సో ఆల్రెడీ అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అమ్మవారిది. సో డబ్బులు లేక ఆపారని చెప్పి కూడా చెప్పడం జరిగింది.
సో అక్కడికి వెళ్ళి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎట్లా వస్తున్నావు అమ్మ, నువ్వు అంత ధైర్యంగా వెళ్తున్నావు, నాకేమో భయం వేస్తుంది ఇక్కడ రావాలంటే మొత్తం. సో ముళ్ళులేమి ఉండే కదమ్మా. ఓకే, సో వ్యూయర్స్ మీ అందరి కోసం అయితే నేను ఇక్కడ దాకా వచ్చా చూపించాలని చెప్పి, కానీ మొత్తం రూట్ అంతా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. సో అయినా నేను మీకోసం కేవలం ఈ ప్రయత్నం అయితే చేస్తున్నా. ఓకే, సో ఇట్లా వెళ్ళాల్సి వస్తుంది. సో వెళ్తున్నా, ఇంకొద్ది దూరంలోనే మనం ఉన్నాం. ఓకే, సో ఎందుకంటే అమ్మవారు పక్కన ఉన్నా కాబట్టి నేను ఈరోజు చెప్పులు వేసుకోలేదు. సో అమ్మ మొత్తానికైతే వచ్చేసినాం. సో కొద్ది దూరంలోనే ఉన్నాం. సో కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఎస్ వచ్చేసినాం. సో ఇంకా మరిన్ని విషయాలు సౌందర్య మాటలు అడిగి తెలుసుకుందాం. సో అమ్మవారి దగ్గర పుట్టలుండే అప్పుడు కన్స్ట్రక్షన్స్ వర్క్ స్టార్ట్ కాకముందు చాలా పుట్టలు అయితే వచ్చేసినాయి ఇక్కడ. ఇగో ఇలా కనిపిస్తా ఉంటాయి పాములు రావడం గానీ, ఇలా ఎక్కువ ఇలానే ఉండదు మొత్తం, ఇంకొంచెం పైకి కనిపించడం గానీ. నీకు వేప చెట్టు కూడా తనంతట తానే వచ్చిందని కూడా చెప్పిన కదా, అదిగో అక్కడే వేప చెట్టు తనంతట తానే వెలిసింది, ఇక్కడే అమ్మవారి పుట్ట కూడా రావడం జరిగింది అని చెప్పిన కదా. ఇదే ప్లేస్ అన్న. ఈ చెట్టును అయితే మేము నాటినాం, ఆ చెట్టు అయితే ఓన్గానే వచ్చింది. ఓకే, ఇక్కడే నిజంగానే సౌందర్య చెప్పినట్టు చాలా పుట్టలే కనిపిస్తున్నాయి నాకు. ఎంట్రీ నుంచి ప్రతి ఒక్కటి నేను క్లోజ్ గా చూపించిన కాబట్టి, ఇక దగ్గర అక్కడ కూడా మా పొలం ఉంది కాబట్టి ఇక పుట్టలే ఎక్కువ కనిపిస్తా ఉంటాయి అక్కడ. ఓకే, అంటే మొత్తం నిజంగానే పుట్టలు ఉన్నాయి. సో ఇక్కడ మన ఎల్లమ్మ తల్లి, ఎస్ ఎల్లమ్మ తల్లి ఇక్కడ వెలిసింది అమ్మవారు. ఎస్ అన్న. ఓకే, బొట్టు అయితే పెట్టుకున్నారు రండి అన్న. ఓకే, మొక్కండి మంచిగా ఖచ్చితంగా. ఓకే, ఎల్లమ్మ తల్లి మీకు కనిపించవచ్చు, మీలో కూడా భక్తిని చూస్తారు అమ్మవారు. ఓకే ఓకే పైన పెట్టి. ఓకే, సో ఓకే, నేను కూడా మంచిగా మొక్కుతున్నా. మాకందరికి, మా వ్యూవర్స్, మా ఛానల్ అందరికి, ప్రజలందరూ మంచి జరగాలని కోరుకుంటున్నా. ఇక అక్కడ నుంచి చూస్తే ఇక ఇలా పుట్టలే ఉండే ఇక్కడ అంతా. ఓకే ఓకే, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, తవ్వినప్పుడు కూడా కనిపిస్తున్నాయి, కనిపిస్తుంది. ఇదిగో ఇక్కడ మీరు చాలా నువ్వు గమనించి గనుక చూస్తే, నాకు ముందు అమ్మవారు పాము రూపం చూపించిందని చెప్పిన కదా, ఇక్కడ ఒక్కసారి గమనించి గనుక చూస్తే మీకు పాము పడగలాగా కనిపిస్తుంది. అవును, ఇక్కడ 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 చూడొచ్చు వ్యూవర్స్. అవును, పాము పడగలా కనిపిస్తుంది నాకు కూడా. సో ఒకసారి జూమ్ ఇన్ చేసాయి. సో క్లారిటీగా చూడొచ్చు, నిజంగా పాము పడగలాగానే నాకైతే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఫస్ట్ మీకు అమ్మవారు కనిపించింది ఇక్కడే. నాకు ఫస్ట్ ఇక్కడ పుట్టు అన్న, నేను పుట్టని తొక్కేసిర్రు అని చెప్పిన కదా, ఇక్కడే పుట్టని తొక్కేసిర్రు. ఓకే, సో ఇక్కడ అమ్మవారు కనిపిస్తున్నట్టుంది కదా. అవును, ఇదే అమ్మవారు అన్న. ఓకే, మరి వాటర్ లో పెట్టారు అమ్మవారిని? గంగలో పెట్టే మంచిది అంటారు, గంగమ్మ అంటారు కదా, సో అలా అని గంగలో పెట్టడం జరిగింది. అమ్మవారు ఫేస్ చూపిస్తలేరు అంటే ఇప్పుడు కొత్తగా అమ్మవారు రావడం జరిగింది కదా, మళ్ళీ ఇంకేమైనా ప్రమాదాలు జరుగుతాయేమో, గంగలో ఉంటే శాంతంగా ప్రశాంతంగా ఉంటది, అలా అనేసి గంగలో వేయడం జరిగింది. అమ్మవారికి కూడా శక్తి పెరుగుతుంది అని కూడా అంటారు. టెంపుల్ ఎప్పుడైతే నిర్మాణం స్టార్ట్ అయ్యి ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడైతే అక్కడ చూస్తే, సో క్లారిటీగా చూస్తే, మరొకసారి మీరు చూస్తే ఇక్కడ మనకి ఇందులో అమ్మవారు కనిపిస్తూ ఉంది. అంటే స్వయంగా ఇక్కడ తవ్వకాలలో దొరికిందని చెప్పి మీరు చెప్పండి. ఇక్కడ మీరు ఫస్ట్ అయితే మాకు అక్కడ కనిపించింది నాకు, బేస్మెంట్ పైన. ఆ తర్వాత ఇక్కడ బయటపడడం జరిగింది. ఓకే, మరి అక్కడ నుంచి ఇక్కడికి ఎలా వచ్చింది? అదే అమ్మవారు మాయమ చూపుతుంది అంటారు కదా, ఇది కూడా సేమ్. అమ్మవారు ఫస్ట్ ముందే కనిపించడం అయితే అక్కడ, ఆ తర్వాత అక్కడ నుంచి ఇక్కడికి తీయడం జరిగింది. ఒక తీసి ఇక్కడ ప్లేస్ లో వాటర్ పెట్టి. ఓకే, సో ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి. సో చాలా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చాం కాబట్టి, సో మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. సో కూర్చొని స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ మీకు చెప్పేసిన కదా, సో ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. చేసిన ఊరు మొత్తం మనం వాళ్ళ ఇంటి నుంచి ఇక్కడికి పొలం దగ్గరికి రావడం జరిగింది. సో అమ్మవారిని కూడా మనకి చూపించడం జరిగింది. సో మీ అందరికీ నేను విత్ క్లారిటీగా వీడియో కూడా తీయడం జరిగింది. సో ఇంకొన్ని విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా నేను సౌందర్య మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నాతో మాట్లాడినప్పుడు కూడా చెప్పినావు, సో మొత్తం పొలం చుట్టూ పుట్టలే ఉంటాయి, సో ఎంట్రీ కూడా మొత్తం పుట్టలే ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. సో అవన్నీ వాస్తవం, నిజం. ఎందుకంటే నేను గ్రౌండ్ రియాలిటీకి వచ్చినా కాబట్టి అవన్నీ వాస్తవమే అనిపిస్తుంది. సో చాలా మంది నీ దగ్గరకు వస్తూ ఉంటారు. సో వచ్చే వాళ్ళు ఫస్ట్ అడిగే ప్రశ్న ఏంటి అమ్మా? వచ్చే వాళ్ళు
ఫస్ట్ అడిగే ప్రశ్న ఈడికి వస్తే నిజంగా మంచిగా అవుతుందా అని. నువ్వే చూస్తావు కదా మంచిగా అవుతుందా కాదా అనేది అని నేను వాళ్ళకి ఫస్ట్ అయితే ఆన్సర్ ఇస్తా. నువ్వు ఆకలిస్తేనే అన్నం తింటావు కానీ ముందే అయితే తినలేవు కదా. ఎక్కువైనా కష్టమే, ఆకలి వేయకుండా తిన్నా కష్టమే. సో నువ్వు ముందు ఫస్ట్ చూడు, తర్వాతనే ఏదైనా చెప్పు అని చెప్తా. ఓకే, అంటే ఎప్పుడైనా అడగడం జరిగిందా ఇంత చిన్న వయసులో నిజంగానే అమ్మవారు వస్తుందా అని చెప్పి కూడా? నిజంగా అమ్మవారు వస్తున్నారా అని అడగలేదు కానీ ఇంత చిన్న వయసులో నీకు అమ్మవారు వస్తున్నారంటే చాలా గ్రేట్. అసలు గ్రేట్ అని చెప్పి నువ్వు అమ్మవారితోనే సమానము. వెళ్ళే ప్రతి వాళ్ళు నా కాలు మొక్కుతా ఉంటారు అన్నమాట. నువ్వు చాలా అదృష్టం, ఇలా నీకు వచ్చిందంటే చాలా అదృష్టం అసలు అని చెప్పిర్రు కానీ ఇంత చిన్న వయసులో నీకు అబద్ధమా నిజమా అని అయితే ఎవరు అడగలేదు. ఓకే, సో నేను కూడా చూసిన వస్తున్నారు అంటే పక్క ఊర్లో నుంచి కూడా. ఇప్పుడు నేను లైవ్ లో నేను వ్యూస్ చూడడం జరిగింది. సో పక్క ఊరు నుంచి కూడా కొంతమంది రావడం జరుగుతుంది. సో అంటే అమ్మవారు వస్తుంది నీకు ఓకే, ఎందుకంటే నేటి సమాజంలో వస్తూ ఉంటారు అమ్మవారు, ఎందుకంటే వాళ్ళు వాస్తవంగా ఉన్నారు కాబట్టి వస్తూ ఉంటారు. మరి వచ్చిన అమ్మవారిని స్టూడియోలకి వెళ్ళి సో అంత వైరల్ చేసుకోవడం ఎందుకు అంటావు? అర్థం అవ్వలేదు. వైరల్ చేసుకోవడం ఎందుకు అంటావు? ఎందుకంటే సార్ నీకు వస్తుంది అమ్మవారు ఓకే, సో మీ ఇంట్లో వాళ్ళు నమ్మారు, చుట్టుపక్కల వాళ్ళు నమ్మారు, అందరు నమ్మారు. మరి ఇంటర్వ్యూస్ చేయడం ఎందుకు స్టార్ట్ చేసినావు నువ్వు అంటే ఏం చెప్తావు? ఎందుకంటే ఆల్రెడీ ఇంటర్వ్యూ చేసినా కాబట్టి. ఎందుకు అంటే ఇప్పటి వరకు నేను ఇంటర్వ్యూ వరకు కూడా వస్తాను అనుకోలేదు. ఇప్పటి వరకు చాలానే ఫేస్ చేసిన, బయట వాళ్ళ ప్రాబ్లమ్స్ గానీ లేకపోతే మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గానీ బయట వాళ్ళు ఇలా చెప్పడం ఇలా చేయడం. చాలా వరకు మమ్మల్ని ఎలా చూసేవారంటే ఒక పురుగు కంటే హీనంగా, అరే వీళ్ళు ఎక్కడ పైకి వస్తారా, అరే వీళ్ళకి కూడా మంచి రోజులు ఎక్కడున్నాయిరా, వీళ్ళకి అమ్మవారు వచ్చినా గానీ చెడే జరుగుతుంది అని చాలా మంది అన్నారు. కానీ నేను అప్పుడు అలా అనుకోలేదు. అమ్మవారు వచ్చిన తర్వాతనే బెటర్ అని అనుకున్నాను. చాలా వరకు కూడా ఇప్పుడు నువ్వు ఎలా అయితే నేను ఎందుకు బయటకు వచ్చిన, ఎందుకు ఇంటర్వ్యూస్ ఇవ్వడం అయితే జరిగింది అనే క్వశ్చన్ కి ఆన్సర్ అయితే ఇదైతే చాలా పెద్ద టెంపుల్ అన్న, చాలా పెద్ద టెంపుల్. ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, మాకైనంత వరకు నేను కట్టించగలుగుతా ఆ టెంపుల్ ని. ఎవ్వరి హెల్ప్ లేకుండా కూడా నేను కట్టించగలుగుతా. కానీ ఇంకొక మాట ఏంటిదంటే అందరు హెల్ప్ తీసుకొనే నేను కట్టించాలి, అందరు కూడా టెంపుల్ కి భాగం అవ్వాలి, మా వరకే సొంతం కాదు అని బయటికి రావడం జరిగింది. ఓకే, సో ఈ అమ్మవారి టెంపుల్ మీకు ఒక ఇంటికే కాదు, సో అందరికి దేవత అని చెప్పి జరిగింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ అమ్మవారు వెలిసింది, ఆ తర్వాత మీరు గుడి కట్టడం జరిగింది, చిన్న గుడి. సో ఇక్కడ బోనాలు గాని పూజలు గాని ఎప్పుడు జరుగుతూ ఉంటాయి ఎక్కువ? ఇక్కడ 1 year కి ఒకసారి జరుగుతుంది. ఇప్పుడు వచ్చి 1 year అయింది కాబట్టి ఫస్ట్ అయిపోయింది. సెకండ్ మొన్న రీసెంట్ గా నవంబర్ లో జరిగిపోయింది. అమావాస్యకి పున్నానికి అమావాస్య నెక్స్ట్ డే పున్నం రోజు అయితే ఖచ్చితంగా ప్రత్యేక పూజలు అయితే చేస్తాం. ఇక్కడ పున్నం రోజు ప్రత్యేక పూజలు. పౌర్ణమి రోజే నాకు అమ్మవారు దర్శనం ఇచ్చింది కాబట్టి పౌర్ణమి రోజు ఏ భక్తులైనా సరే, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అయినా సరే ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మ భాగ్యం కలిగించుకుంటే చాలా మందిదని కూడా చాలా మంది చెప్తున్నారు. సో పౌర్ణమి రోజే చాలా ఎక్కువ అమ్మవారు. పౌర్ణమి అమావాస్య ఇవి కొంచెం డిఫికల్ట్ గా అంటే మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటది. ఇప్పుడు అమావాస్య అంటే మంచికి అని కూడా చెప్తారు, చెడుకు అని కూడా చెప్తారు. అంటే మీరు ఈ జనరేషన్ లో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఎక్కువ అమావాస్య దేనికి వాడుతున్నారు అంటే ఏం చెప్తారు మీరు? చేతబడి చేయడానికి. అందరికి తెలిసిందే, బాగా చూస్తున్నాం ఊర్లలో కూడా మనం. ఇప్పటి వరకు మీరు మా ఊర్లో చూడలే కానీ ఇక అమావాస్య వస్తున్నది, చాలా వరకు నిమ్మకాయలు అలాంటివి పడేయడం జరుగుతుంది. ఓకే, అంటే మీరు అమ్మవారు కాబట్టి అమావాస్య రోజు సో అమ్మవార్లు ఉంటారు, దయాలు ఉంటారు కాబట్టి సో ఎప్పుడైనా మీకు చేతబడులు చేస్తున్నప్పుడు ఎవరైనా ఎదురు కావడం గానీ సో అక్కడ జరుగుతుంది ఈ ప్రదేశంలో జరుగుతుంది అలాంటివి ఏమైనా సిగ్నల్స్ వస్తాయా మీకు? తెలుస్తుంది వీళ్ళు ఇలా చేస్తున్నారు అని తెలియడం జరిగింది. కానీ ఎప్పుడు వాళ్ళని అడగలేదు. నా ముందే చేతబడి చేసి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అంటే నాకు కాదు, వేరే వాళ్ళకి హాని చేసి పక్కకి వెళ్ళడం అలాంటివి చూసిన, ఎదురుగానే చేయడం. కానీ నేను బయటికి చెప్పలేదు. చెప్పలేదు. మళ్ళీ అంటే నైట్ టైమ్ లో నేను ఎక్కువ చూస్తే ఇలా చేతబడి చేసే వాళ్ళని. సో బయటికి చెప్పలేదు, ఆపను. ఎందుకలా అంటే మీరు మంచి చెడుకి అమ్మవారు అడ్డం ఉంటారు కాబట్టి విషయం కూడా చెప్తా అన్న. ఇప్పుడు నువ్వు చెడుకి ఎలా ముందుకి రావట్లేదు, మంచి చేయాలనుకున్నావు కదా అలా అంటుర్రు కదా. ఆ టైం కి నేను ఫస్ట్ చూసి తర్వాత మమ్మీ వాళ్ళకి చెప్తా. నేను అదే టైం కి నేను మమ్మీ వాళ్ళకి మమ్మీ ఇలా చేస్తున్నాడు అని చెప్తే, ఆ తర్వాత మమ్మీ వాళ్ళకి చెప్పిన తర్వాత మళ్ళీ బయటికి వచ్చి చూస్తే అక్కడికి ఆయన ఉన్నాడు.
మరి అమ్మ వాళ్ళకి చెప్ప తెలిసిపోతుంది అంటే అమ్మవారికి మీరే అమ్మవారు కాబట్టి సో మీకు నచ్చదు కాబట్టి మీరే ఆపొచ్చు కదా, వెళ్ళి మళ్ళీ మీరు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్ళకి చెప్పి తీసుకొచ్చి సగంలోనే ఆయన సగంలోనే వదిలేసి వెళ్ళిపోయింది కూడా. ఓకే, మిమ్మల్ని చూసి సగంలోనే వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు మా విలేజ్ లో ఎవరైతే చేతబడి చేస్తారో వాళ్ళు నా సైడ్ చూడాలంటే భయపడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పటి వరకు అలా చేసే వాళ్ళు నా దిక్కు చూడలేదు. ఒకవేళ ఒక వ్యక్తి మీ పైన చేతబడి చేస్తే నడుస్తుందా? నడవదు. సారీ, నడవదు. నడవదు. ఎందుకు నడవదు అంటే ఏం చెప్తారు? అమ్మవారు ఉన్నది, నడవదు. మీ ఊరు మొత్తం ఆపాలి. మీ ఊర్లో ఏడ చేతబడి అంటే ఏడ అన్యాయం జరిగినా, ఏడ అక్రమాలు జరిగినా, ఏం జరిగినా అంటే ఊరి పొలిమేర చుట్టూ మీరు ఉన్నారు కాబట్టి, సో మీరు అమ్మవారు అని చెప్పి అందరూ పొలుస్తున్నారు కాబట్టి, సో మరి మీరు ఊరు మొత్తాన్ని ఆపాలి. ఊర్లో ఏది అన్యాయం జరగకుండా ఆపాలి. ఆపుతారా? ఆపినారా? ఆపుతా. ఇప్పటి వరకు అయితే నేను ఏ సిచ్యువేషన్ లకి తల దూర్చలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు మా వరకే బాలేదు. మా వరకు నేను సరిదిద్దుకొని దెన్ నేను అప్పుడు బయటికి వెళ్దామని ఫిక్స్ అయినా. కానీ అనుకోని పరిస్థితుల వల్ల ఇప్పుడే బయటికి రావడం జరిగింది నేను. సో ఖచ్చితంగా నాకు నా అంత అయినంత వరకు అయితే నేను ఆపడానికి ప్రయత్నిస్తాను. సో ఇప్పుడు ఇంకా నేను ప్రశ్న అడుగుతున్నా, ఎందుకు మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నానంటే, సో తను ఆ స్టూడియోలో కూడా కొన్ని చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ మేమున్న సిచ్యువేషన్ లో సో తను నమ్ముకున్న ఎల్లమ్మ తల్లి, సో మనందరం నమ్ముకున్న ఎల్లమ్మ తల్లి ఇక్కడ పక్కన ఉంది కాబట్టి, సో తన అబద్ధాలు ఆడదు అని చెప్పి నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఇంటర్వ్యూలో చేశాం కాబట్టి కొన్ని నమ్మాల్సి వచ్చింది, కానీ వాస్తవంగా గ్రౌండ్ లో ఉన్నాం కాబట్టి, సో తను అనుకున్న పొలంలో మనం ఉన్నాం. సో చుట్టుముట్టు కూడా ఇక్కడ పుట్టలు ఎల్లమ్మ తల్లి ఉందని చెప్పి నేను నమ్ముతున్నా. సో పక్కనే స్వయంగా ఎల్లమ్మ తల్లి కూడా ఉంది కాబట్టి, సో తను అబద్ధాలు ఆడదని చెప్పి నేను నమ్ముతున్నా. సో ఇప్పుడు వాస్తవంగా చెప్పాలి, సో స్టూడియోలో అమ్మవారు వస్తున్నట్టు చేశారు. చేయలే నేను పక్కా చేయలే. చేస్తామని చెప్పి నేను అంటున్నా. చెయ్యలే. అలా ఎలా అనగలుగుతారన్నా? మళ్ళీ అడుగుతున్నా, చేసినామని చెప్పి. అదంతా కేవలం యాక్టింగ్. చెయ్యలే. పక్కా యాక్టింగ్ అంటున్నా. చెయ్యలే. నేను యాక్టింగ్ అంటున్నా, చూసే నేను యాక్టింగ్ చెయ్యలేదు. ప్రూవ్ చేస్తాను యాక్టింగ్ చేసినామని. ఎలా ప్రూవ్ చేయగలుగుతాం? చెయ్యండి, ప్రూవ్ చేయండి చూద్దాం. పక్కా అంటూ పక్కా. స్టూడియో మళ్ళీ అడుగుతున్న ప్రశ్న, యాక్టింగ్ చేసినావా? చేయలేదా? చెయ్యలే అన్న. యాక్టింగ్ చేయాల్సినంత కర్మ అయితే నాకు పట్టలేదు. చాలా మంది యాక్టింగ్ ఇలా చేస్తుంది ఎక్కడి నుంచి వస్తారా బాబు ఇలాంటి వాళ్ళని ఫేమస్ చేయడానికి కోసమే నా మీరు ఉన్నది. మీకు కూడా చాలా బ్యాడ్ కామెంట్స్ కూడా రావడం జరిగింది. యాక్టింగ్ అయితే చెయ్యలే. యాక్టింగ్ అయితే చేయలేట. స్టూడియో అనే ప్రదేశము పవిత్రం అనుకుంటున్నా, అపవిత్రం అనుకుంటున్నా. సో పవిత్రం ఉన్న అక్కడ అమ్మవారు వస్తుందా, లేకపోతే అపవిత్రం ఉన్న అక్కడ అమ్మవారు అలా వస్తే? మాకు తెలిసి మాత్రం పవిత్రమైన ప్లేస్ కూడా చెప్తా. ఇప్పుడు సాలత్నామ కాళీమాత ఉంది, అక్కడ మనుషులని పక్కనే శ్మశానం ఉంది. అక్కడ మనుషులను కాలుతున్నా గానీ ఇక్కడ అమ్మవారికి అభిషేకాలు లాంటివి జరుగుతాయంట. అది అపవిత్రం కదా, అప్పుడు ఆపేయొచ్చు కదా, అదే సెకండ్ ఆపేయొచ్చు కదా, ఆపుతలేరు. దాన్నే ఉంటది, దీందే ఉంటది. సో అపవిత్రం కాదు. ఓకే, సో అమ్మవారు పవిత్రం ఉన్న కాడ వస్తుంది, అపవిత్రం ఉన్న కాడ కూడా వస్తది అంటూ. పక్క చెడు చేసే వాళ్ళ కూడా అమ్మవారు ఉంటది. మంచికి కూడా అమ్మవారే ఉంటది, చెడు కూడా అమ్మవారే ఉంటది. మీరు వెళ్తున్నప్పుడు గానీ స్టూడియోలో అలా చేసినప్పుడు కూడా చాలా మందికి అదే డౌట్ వచ్చింది. ఎందుకంటే సో తను యాక్టింగ్ చేస్తుంది, 100% తను యాక్టింగ్ చేస్తుంది అని చెప్పి కూడా ప్రతి ఇంటర్వ్యూ కింద కామెంట్లలో కూడా మనం చూస్తున్నాము. కానీ మళ్ళీ ఒకసారి అడుగుతున్నా, నేను నిజంగా యాక్టింగ్ కాదన్నా. ఓకే, సో అంటే సడన్ గా నీకు అమ్మవారు వచ్చేస్తూ ఉంటది? వచ్చేస్తా ఉంటది. అంటే అక్కడ స్పేస్ లేకుండా, లైక్ వైబ్రేషన్స్ లేకుండా, అక్కడ డోల్ సౌండ్ వినకుండా, ఆ గాలి ఏదో తెలియకుండా అసలు నీకు ఆటోమేటిక్ వచ్చేస్తూ ఉంటుంది. ఎలా నమ్మాలంటే ఏం చెప్తూ? ఎలా నమ్మాలి అంటే ఇప్పుడు నేను ఏం చెప్పాలి అంటే ఇది నా ప్రశ్న కాదు, సో చూసే వ్యూస్ అందరి ప్రశ్న. ఎక్కడికి వెళ్ళినా స్టూడియోలలో అమ్మవారు వచ్చేంద్రా బాబు, అందరు చూడల్లో పూలు పెడుతుంది అమ్మాయి అని చెప్పి కూడా కామెంట్లు వస్తున్నాయి కింద. మరి అలా ఎలా చెప్పగలుగుతారు అన్న? స్టూడియో ఏమైనా శ్మశానమా, లేకపోతే స్టూడియో ఏమైనా అపవిత్రమైన ప్లేస్ అని? అంటే పవిత్రం ఉంటాయి కొన్ని స్టూడియోస్, అపవిత్రం అంటే సో మంచున్న వాళ్ళు, చెడున్న వాళ్ళు, సంథింగ్ ఏదో అయిపోయిన వాళ్ళు వస్తూ ఉంటారు, అక్కడ కూర్చొని ఉంటారు కాబట్టి ఉంటారు. అమ్మవారు చూసుకుంటది. నార్మల్ గా కెమెరా ముంగట అమ్మవారు కనిపించదు. సో నిజమైన అమ్మవారిని చూడాలంటే ఆన్ స్క్రీన్ లో కనిపించదు అని చెప్పి కూడా నువ్వే చెప్పడం నాకు జరిగింది. మరి అలాంటి ఆన్ స్క్రీన్ లోకి అమ్మవారు వచ్చింది, మరి వాళ్ళకి కనిపించదు, మీ రూపంలో కనిపిస్తది కదా? నా దగ్గర కనిపిస్తది. అలానే వచ్చింది. అలా ఎలా అనుకుంటారు ఆన్ స్క్రీన్ లో రాదు అనేసి? చాలా మంది కూడా ఆన్ స్క్రీన్ లో పెడుతున్నారు. అని నేను ఒకదాన్ని అయితే ఈ తప్పు చేయలేదు కదా, చాలా వరకు కూడా ఉన్నాయి. నేనే తప్పు చేసినట్టు, ఫస్ట్ టైం నేనే ఏదో బయటకు వచ్చినట్టు చేస్తున్నారు. కోపం వస్తలేదా? చాలా వస్తుంది అసలు. కానీ జనాలు అనేవాళ్ళు అంటానే ఉంటారు, ఇప్పుడు ఇంత చిన్న వయసులో వచ్చేదినా అని. చాలా మంది కూడా ఫోన్లు చేసి నన్ను ఇలా చేస్తున్నావా, నువ్వు ఏం అవసరం అది కూడా చెప్తున్నారు. నేను పట్టించుకోను అవన్నీ.
పట్టించుకోను. ఎక్కడి వరకు అయితే పట్టించుకోవాలో అక్కడ వరకే నేను అమ్మవారి మీద కూడా కోపం వస్తలేదు నీకు? ఎందుకంటే 9th క్లాస్ చదువుకున్న అమ్మాయి కాబట్టి, సో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాల్సిన వయసు, బయటికి తిరగాల్సిన ఏజ్, సో కొంచెం లైఫ్ లో ఎంజాయ్మెంట్ అంటూ పక్కా ఉంటది ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో. సో అవన్నీ కాకుండా బోనాలు చేసుకుంటా ఇట్లా అమ్మవారి లాగా స్నానాలు చేసుకుని ఇట్లా నీట్ గా ఉన్నందుకు కూడా ఎప్పుడు నీకు అనిపించలేదు? ఎప్పుడు ఇంతవరకు అనిపిస్తుంది. ఖచ్చితంగా నేను బయటికి వెళ్తా. ఎప్పుడు అంటే ఇప్పుడు ఫ్రైడే, ట్యూస్డే, సండే మాత్రమే నేను అమ్మవార్లకి పూజలు ఏ టైంలో చేయాలి ఎలాంటివి అదే సమయంలో నేను ఉంటా. కానీ నాకు ఇలా బయటికి వెళ్ళాలి అనిపించినప్పుడు లైక్ వెళ్తా నేను. అలా ఏం ఉండదు. అమ్మవారు రమ్మంటే వస్తుంది మీకు, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తుంది, ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తుంది. మరి చాలా సేపు అవుతుంది, ఆన్ స్క్రీన్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, మరి ఇప్పుడు అమ్మవారు వస్తలేదు నీకు? ఎందుకంటే అంటే నీకు లైవ్ లో దర్శనం కావాలన్నారు కదా అమ్మవారిది. సో చుట్టుపక్కల జనాలు ఉన్నారు, నీకు ఎలా లైవ్ ఇచ్చేది అని నేను కొంచెం ఆలోచిస్తున్నా. అంటే లైవ్ లో నాకు చూపిస్తావు, కానీ వాళ్ళకి కనిపించదు, నాకు ఒక్కరికే కనిపిస్తుంది. బట్ నువ్వు అలా కనిపించింది అక్కడే కనిపించిందని బయటికి చెప్పొద్దు, కానీ కనిపించిందని అవును కనిపించింది అని మాత్రమే చెప్పాలి. కనిపించింది అని చెప్పాలి, కానీ ఎక్కడ కనిపించింది ఎలా కనిపించింది అనేది చెప్పొద్దు. ఓకే పక్కా అంటావు? పక్కా. చూపియండి ఒకసారి. ఉన్నారన్నా సో మన ఇంటర్వ్యూ అయిపోయినాక నాకు చూపి ఒకసారి. నా ఇంటర్వ్యూ అయిపోయినాక మీరు చెప్పిందే నేను చెప్తా వాళ్ళకి, పక్కా చూపిస్తారంట. మా ఇంట్లో చూపిస్తా, అమ్మవారిని చూపిస్తా. ఇక్కడ కూడా ఉంది కదా అమ్మవారు? మరి ఇక్కడ కూడా ఉంది, కానీ అందరు ఉన్నారు కదా. ఓకే, సో ఇంట్లో మళ్ళీ ఎలా చూపించింది అని కూడా, ఇప్పుడు చూపించింది అంటే కూడా చాలా మంది మళ్ళీ నా మీద ఇంకా ఎక్కువ కళ్ళు మండే వాళ్ళు కూడా ఉంటారు కదా. అరే ఈ పాప చూపించింది అంటే అవును చూపించింది అని అంటారేమో, మళ్ళీ నా మీద ఇంకేమైనా ప్రయోగాలు చేస్తారేమో అలా అని. ఇప్పటి వరకు పక్కన వాళ్ళే ఉన్నారు, ఇక బయట వాళ్ళు కూడా శత్రువులు అవుతారు. అంటే వాళ్ళతో కూడా మీకు హాని జరుగుతుంది అని చెప్పి అనిపిస్తుంది. ఎలాంటి హాని జరుగుతుంది అనిపిస్తుంది? ఎందుకంటే చాలా మంది వ్యూయర్స్ మన ఇంటర్వ్యూ చూస్తారు, సో దగ్గరికి వెళ్ళి చెప్పలేవు నువ్వు. అందుకే మన ఇంటర్వ్యూ ద్వారా చెప్తే కూడా వాళ్ళకి అర్థమైపోతుంటది. సో ఎలాంటి హాని చేయాలని చూస్తారు అంటే వీళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు చనిపోవాలి, నేనైనా చనిపోవాలి, లైక్ మా డాడీ అయినా చనిపోవాలి, అలా చేస్తున్నారు ఇప్పుడు. సాధ్యమైతే అది మీతో, ఎందుకంటే మీరే అమ్మవారు కాబట్టి చంపే శక్తులు కూడా లేదు. కానీ ఇప్పుడు డాడీ వాళ్ళకి అలాంటివి ఏం లేవు కదా, డాడీ వాళ్ళ మీద ఉపయోగిస్తున్నారు. మీరు కాపాడుకోవచ్చు. కాపాడుకుంటున్నా, ఇప్పటి వరకు నేను కాపాడుకుంటున్నా అంటే అమ్మవారి దయనే. ఓకే, ఇప్పుడు నాకు ఇప్పుడు మరి మీకు అమ్మవారు వస్తున్నట్టు కూడా వీడియోస్ చూసిన, స్టూడియోలో చేసారు కాబట్టి రమ్మంటే వస్తుంది అని చెప్పి అంటున్నా. ఇప్పుడు నేను రమ్మంటే నీకు వస్తుందా? వస్తదన్న. ఇప్పుడు మా స్థలం ఇక్కడ, నేను మా స్థలం కైతే వచ్చి అడగడం జరుగుతుంది కాబట్టి డెఫినెట్ గా నేను ఇక్కడ చెప్తా, వాస్తవాలు చెప్తా. ఓకే, సో ఇప్పుడు ఏం జరగబోతుంది కూడా చెప్పేస్తారు మీరు నెక్స్ట్. ఓకే, ఒకసారి నాకు చెప్తావా ఎలా వస్తుంది అమ్మవారు రమ్మంటే? ఎలా వస్తుంది అంటే అది ఒక వైబ్రేషన్ అంతే. ఓకే, ఒకసారి ఇప్పుడు ఆ వైబ్రేషన్ ఏదో ఒకసారి, నేను కూడా లైవ్ లో ఉన్నా కాబట్టి, సో చుట్టుపక్కల కూడా ఎవరు లేరు కాబట్టి, సో ఆ వైబ్రేషన్ చూడాలి. ఎందుకంటే నేను ఒక మనిషినే కాబట్టి అమ్మవారు కనిపిస్తే అమ్మవారిని దర్శనం చేసుకోవాలని చెప్పి నాకు ఉంటది కాబట్టి ఒకసారి అంటే రమ్మంటే రాదు. సో మరి నీకు ఎలా అమ్మవారిని పిలుచుకుంటావో నీ ఇష్టం. సో కెమెరా మొత్తం ఓవర్ టు యూ. సో నన్ను మర్చిపో, ఏమున్నా ఒకసారి నీ అమ్మవారు ఎలా వస్తుందో నువ్వు చూపించుకో ఒకసారి మరి. షూర్ అన్న. ఓకే. Io. నా తండ్రి శంకరుడా, నా తల్లి పార్వతి, నా చిన్ని గంగమ్మ, ఇక 10,000 మీకు ఏకశరణమ్ము. ఇక శివునికి చిన్న బిడ్డను, ఇక చిత్రాల ఎల్లమ్మను, ఇక గౌలాడి బిడ్డను, ఇక గణసారి మౌరాల ఎల్లమ్మను, ఇక పరశురాముణ్ణి గన్నా సీదా ఆగి పరాశక్తిని, ఇక నా భర్త జమగ్ని రాజా, ఇక నా మామ గౌతముడు, ఇక దారి చూడు బిడ్డ, హనుమానాలు పెట్టుకొని వస్తేవి బిడ్డ, హనుమానాలు తీరుతాయో తీరవో అనుకుంటేవి కదా, నిజము చెప్పదో అనుకుంటేవి కదా, అబద్ధాలు ఉన్నాయో నిజములు ఉన్నాయో, నమ్మొచ్చో నమ్మొద్దు అనుకుంటేవి, ఎక్కడక్కడే చూపించినాను కదా బిడ్డ.
ఇప్పటికి కూడా అనుమానం ఉన్నది మనసులో. నాకు నిజంగా అమ్మవారిని చూపిస్తాదా లేదా చూపియదా అనేది నిజమా? ఖచ్చితంగా నువ్వు తలుచుకుంటే నా భాగ్యము నీకు కలగవచ్చు, ఖచ్చితంగా కలగవచ్చు. ఓకే, సో నా గురించి ఏం చెప్తారు మీరు? నీకు మంచి చేయాలనుకుంటేనే నువ్వు వాళ్ళకి మంచి చేస్తావు, నీకు చెడు చేయాలనుకుంటే వాళ్ళకి కూడా నువ్వు చెడే చేయాలనుకుంటావు. ఎప్పుడు మొక్క మీదే ఉన్నది మనిషికి చెప్పవు, కడుపులో కొన్ని దాపెట్టుకొని తర్వాత చెప్తావు. ఎవరేమనుకుంటారో అని ఆలోచిస్తావు. నీ సమస్యలు గాని నీ ఇంటి వరకు గాని కొన్ని చిక్కులే ఉన్నాయి గాని పూర్తి చిక్కులు అయితే లేవు. ఇప్పటికైతే అంత ఆనందముగా లేకపోయినా నీ వరకైతే నువ్వు బానే ఉన్నావు. ఖచ్చితంగా మంచిగా ఉంటావు, అంతా ఆనందమే. నువ్వే చూస్తావు కదా ఉంటానో లేనో అనేది. ఇక సెలవిస్తున్నా. ఏం గుర్తులేదా నీకు? సో అవన్నీ ఎడ నేర్చుకున్నావు? ఇప్పటిదాకా నాకు కొన్ని చెప్పినా అవన్నీ ఎడ నేర్చుకున్నావు అంటున్నా. తెలీదు, బుక్కులు ఏడా చదువుకోలే నేను. ఇప్పటిదాకా ఏం చెప్పినావు చెప్పు ఒకసారి నాకు. తెలీదు. కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకొని గుర్తు చేసుకో. ఇప్పుడు తెలీదు, నేను ఏం చెప్పినానో కూడా తెలీదు. చెప్పినావు అయితే చెప్పినావు. ఏం చెప్పినావు? ఏం చెప్పినానో తెలీదు, బట్ నీకు చెప్పినా అని అయితే తెలుస్తుంది. అంటే అమ్మవారు వస్తుందని నాకు తెలీదు నిజంగా. వాళ్ళ అంటే నాకు తెలియకుండా అమ్మవారు వచ్చినప్పుడు వాళ్ళ పేర్లు చెప్పొచ్చు, కానీ అమ్మవార్లకి ఇలా అన్నలు అవుతారు, తమ్ముళ్ళు అవుతారు, అవన్నీ నాకు ఏం తెలీదు. తెలీదు అన్న, మమ్మీని అడుగు నువ్వు. తెలీదు అసలు, మదర్ ప్రామ్ తెలీదు నాకు. ఒక్క పరశురాముడు కొడుకు అవుతాడని తెలుసు. మరీ టూ మచ్ అయితే యాక్టింగ్ వద్దు. లేదన్నా తెలీదు, యాక్టింగ్ వద్దు. అరే నిజం అన్న, చెప్తున్నా నేను నిజంగా. ఎల్లమ్మ తల్లి తెలియదా నీకు? ఎల్లమ్మ తల్లి తెలుసు, కానీ తమ్ముడు ఎవరు? మల్లన్న స్వామి. వాళ్ళకి ఇలా కొడుకు ఎవరు? కొడుకు పరశురాముడు ఒక్కడే తెలుసు. మరి ఇవన్నీ చెప్తున్నావు కదా, మరి బిడ్డ ఎవరు? బిడ్డ తెలీదు అన్న. సో మరి ఇప్పటిదాకా నాతో చెప్పినావు కదా, నువ్వే చెప్పినావు కదా. తెలీదు, అదే చెప్తున్నా కదా. చాలా మంది ఇలా ఎక్కడ నేర్చుకున్నావు అని అంటారు. నిజంగా తెలీదు. అంటే దేవుడు వచ్చినప్పుడు ఏదో నేను చెప్పలేను, కానీ నాకు ఇలా తెలీదు ఎవరు ఏమైతారో. నరసింహస్వామి బావ అవుతాడని తెలుసు, మళ్ళీ నరసింహస్వామికి వాళ్ళ వైఫ్ ఏమైతుంది. సో నీకు అన్ని తెలిసి ఉండాలి కదా, తెలియకుండా ఇవన్నీ ఎట్లా చెప్తున్నావు అని చెప్పి కూడా క్వశ్చన్స్ వస్తాయి. అప్పుడేం చెప్తావు? అంటే చాలా మంది నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు, ఎందులో చూసినావు అని అంటుర్రు అన్న. అంటే బుక్స్ ఏమైనా ఉన్నాయి ఇంట్లో? లేదు, నేను ఏం చెప్పలేదు. యూట్యూబ్ అప్డేట్ ఏమి చూడను నేను. ఓకే, అంటే అమ్మవారు వచ్చినప్పుడే వచ్చేస్తూ ఉంటది. అరే చివరిగా సో ఇంకా కూడా చాలా మంది డౌట్స్ పెడుతున్నారు, అంటే పాజిటివ్ కానీ నెగిటివ్ ఎక్కువ నీ దగ్గర, లైక్ పైసల కోసం ఇలా చేస్తుంది అని చెప్పి కూడా చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. సో చివరిగా నీ వ్యూయర్స్ కి, చూసే ప్రేక్షకులకు గానీ, సో వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తావు వాళ్ళకి? చాలా మంది కూడా తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు. కళ్ళతోటి చూడకుండా గానీ మీకు వచ్చి కూడా చూసి నిజమేందో తెలుసుకొని ఆ తర్వాత మాట్లాడండి అని చెప్తాం అనుకుంటున్నాను. నువ్వు ఫేక్ అనుకునే వాళ్ళకి ఏం చెప్తావు? ఫేక్ అనుకునే వాళ్ళకి ఏం చెప్పలేనన్నా, ఏం చెప్పాలని కూడా లేదులే. సరే, ఓకే, ఆల్రెడీ నువ్వు స్టార్ట్ అయిపోయినావు, ఇంటర్వ్యూస్ ఇస్తున్నావు. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ ఫ్యూచర్ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే దానికి అన్నిటికీ సిద్ధమైన బయటకు వచ్చి ఇంటర్వ్యూస్ ఇస్తున్నావా? నాకు ఎందుకంటే కొన్ని కోట్ల మంది చూస్తారు, సో మిమ్మల్ని అందరూ గుర్తుపడతారు. ఒకవేళ నెగిటివిటీ తెలుగు ప్రేక్షకులు కానీ తెలుగు ప్రజలు కానీ వన్స్ వాళ్ళు నమ్మితే అసలు వదిలిపెట్టారు. సో అలాంటివి ఏమైనా నువ్వు ఫేక్ అని చెప్పి తెలిస్తే, అలాంటి సందర్భాలు వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావాను? లేను. అలా ఎలా అనుకుంటారు ఫేక్ అని? రాదే వేలు అంటారు, ఎందుకంటే మనం చూసాం మొన్న దాకా అఘోరా వచ్చింది తిప్పికొట్టి పంపించిరామని. లేదు, ఇది ఫేక్ కాదు కదా. నువ్వే మీరు కళ్ళతో చూసి అన్ని మీరు చెప్పినా నేనైతే నమ్మినా. సో పుట్టలు అమ్మవారు వెలిసింది అని నేను నమ్మినా, కానీ వాళ్ళ కోసం నేను అడుగుతున్న ప్రశ్న, వాళ్ళు ఏమని అనుకో, నాకు అవసరం లేదు. నమ్మిన వాళ్ళకి తోడుంటా. ఓకే, సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామా, ఇంకా సుఖ సంతోషాలతో అందరూ ఉండాలని చెప్పి కూడా, మీరు కూడా మంచిగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.